ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. ఏం పేరు నీ పేరు? రాజశ్రీ. రాజశ్రీ. ఏం నక్షత్రం నీది? ఆరుద్ర. ఆరుద్ర నక్షత్రం. చాలా గ్రేట్ నక్షత్రం. చాలా గ్రేట్ నక్షత్రంలే. మంచి నక్షత్రం. మంచి నక్షత్రం ఆరుద్ర నక్షత్రం. ఆ నక్షత్రంలో పుట్టున్న అదృష్టం. ఆ నక్షత్రంలో పుట్టుడు నీ అదృష్టం. ఇంకా అమాస కూడా నాకు తరుగుతుండే కానీ 1 అవర్ ఇట్లా ఆపింది ఆమె డాక్టర్. లేదంటే అమావాస్య కూడా తలుగుతుంది ఇంకా మంచి ఉంటుంది కదా గురుగారు. అంతే కదా. అవును నిజమే, అమావాస్య కూడా తలుగుతుండే. అమావాస్య తలుగుతుండే కానీ 1/2 అవర్ ఆమె ఆపింది. నార్మల్ డెలివరీ కోసం ఆపిందంట. లేదంటే గ్రహాలు కూడా నా దగ్గర ఏం పని చేయకపోతుండే నాకు. అబ్బా ఇది కాన్ఫిడెన్స్. గ్రహాలు కూడా నేను ఏం చేయకపోలే. వామ్మో నీతో కష్టమే ఉంది నీతోని. అవును. ఇప్పుడు ఏ సంవత్సరం నుండి నీకు ఎన్నేళ్ళు వచ్చినాక నీ కళ్ళు కనిపిస్తలేవు? ఎన్ని వచ్చినాయి అప్పుడు 7 years 8 years ఉండే అప్పుడు. 7 ఏళ్ళు 8 ఏళ్ళు ఉన్నప్పుడు అంటే నీకు 2వ తరగతి 3వ తరగతి ఉన్నప్పుడు కళ్ళు కనిపించుకు బంద్ అయింది. చిన్న పాప. చిన్న పాప నువ్వు. కానీ మరి మస్తు నాలెడ్జ్ ఉంది. మన నీకు ఎట్లా వచ్చింది నాలెడ్జ్? నీ జాతకంలో అసలు ఖతర్నాక్ జాతకం ఉంది నీది. గజకేసరి యోగం ఉంది, బుధాదిత్య యోగం ఉంది. గజకేసరి యోగం అని కన్నా నా జాతకంలో ఉందని ఎప్పుడు పరిశీలించలేదు. బుధాదిత్య యోగం ఉంది. అవునా? అదేదో యోగం అంటారు మమ్మీ ఇప్పుడు చెప్పింది. అదే యోగం అప్పుడు. బుధాదిత్య యోగం ఉంది, నీచభంగ రాజయోగం ఉంది, గజకేసరి యోగం ఉంది. అవును, ఇది లేదన్నదే లేదు. సో నీకు చిన్న ప్రాబ్లం ఉంది. నరాల సమస్య వల్ల నీ జాతకంలో కుజుడు గురువు రావు కలిసి ఉండడం వల్ల నీకు కళ్ళ ప్రాబ్లం వచ్చింది. ఓకే తల్లి. సో ఏం లేదు, మనం మంచి పూజ చేద్దాము. పూజ చేసినాక నీ కళ్ళు వస్తాయి. నీ జాతకంలో నీకు 18 ఏళ్ళ లోపు కళ్ళు వచ్చే అవకాశం ఉంది. అర్థమైందా? కరెక్ట్ టైంలో కలిసినావు. సో నేను పూజ చేపిస్తా. పూజ చేయించినాక ఈ ట్రీట్మెంట్ కూడా నేను ఏదైనా ఉంటే నేనే చేపిస్తా. నా సొంత పైసలు ఖర్చు పెట్టి చేపిస్తాను. మేము టెన్షన్ పడకు. థ్యాంక్ యూ. మంచిగా నీ జాతకం మంచిగా ఉంది. నీ జాతకంలో నువ్వు ఖచ్చితంగా గవర్నమెంట్ ఉద్యోగం చేసే యోగం ఉంది నీకు. అవునా? ఎవరన్నా చెప్పిరా ఇంతకుముందు? అన్నారా? ఉన్నది అన్నారు కదా. సో మళ్ళీ నాతో నువ్వు రెగ్యులర్ టచ్లు ఉన్నారంటే నీకు ఫోన్ కావాలి కదా. ఇక ఫోన్ ఇప్పించిన ఇప్పుడు. ఇక మీ అమ్మని వాడుకోవద్దు. ఇక మంచిగా నువ్వే ఫోను నువ్వే వాడుకోవాలి. ఇక వాడుకొని మంచిగా నాతోని రెగ్యులర్ గా టచ్లు ఉండు. నాతో మాట్లాడాలి. నా ఫ్యూచర్ లో ఈ రోజు అస్సలే మర్చిపోరు గురువు గారు. ఈ రోజు నా ఫ్యూచర్ లో గుర్తుండిపోతున్నా రియల్ లైఫ్ లా. ఓకే తల్లి. ఏం సపోర్ట్ ఉంది కదా. అవును. రాజశ్యామల చెప్పిస్తారా? రాజశ్యామల నీకు ఏం చెప్పాలి? రాజశ్యామలనా బగలముఖ్య? మీరే చెప్పారు. రెండు చేద్దామా? రెండు చేద్దాంలే. అమ్మా నీకు 2 బెనిఫిట్ కావాలి. నీకు 2 చేద్దామా? ఓకే. రాజశ్యామల బగలముఖి 2 చేపిద్దాం. నీ పేరే రాజశ్రీ కదా. మళ్ళీ రాజశ్యామల పేరేనా ఇది? ఓకేనా? మంచి తల్లి. సిద్దిపేటకి రావన్నా నేను చేపిస్తా కదా. నీకు ఎందుకు? ఇక నీకు కారు పెడతా. మా వాళ్ళంతా చూసుకుంటారే. నీకు నాది బాధ్యత. నీకు 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 నువ్వు డెవలప్ కావాలి. నీ కళ్ళు రావాలి. నువ్వు మంచిగా నువ్వు మొత్తం ఒక ఆట ఆడుకోవాలి ఫోన్ తోని. అవి తీస్తూనే ఉంది ఆల్రెడీ రామచంద్ర. అయ్యయ్యో మాత్రం అది చార్జరా? ఇది బాగుందా? ఇంత పెద్ద గిఫ్ట్ ఇచ్చిన నా ఫ్యూచర్ నా లైఫ్ లో మీరు ఒక్కరు ఇచ్చి ఇంత పెద్ద గిఫ్ట్ ఇవ్వలే. చాక్లెట్ కొనిచ్చిన కానీ అయ్యో మీరే తన పెద్ద గిఫ్ట్ ఇచ్చారు. మా డాడీ ఒక ఫోన్ కొనిచ్చినప్పుడు మా మమ్మీకి. ఇప్పుడు మీరు కొనిచ్చింది. ఇక అయిపోయా. నీ జాతకం మలిగిపోయింది. అందుకనే నీ చేతికి ఫోన్ వచ్చింది. ఇవాళ నుండి నీ జాతకం సూపర్ ఉండాలి. ఇక మామూలుగా లేదు. ఇక అవును బాగుంది. అవును. నీ నక్షత్రంలో చాలా పెద్ద పెద్దోళ్ళు పుట్టారు తెలుసా? శివుడి నక్షత్రం ఏమనుకుంటున్నావు? అవునట. ఆయన అంబానీ పుట్టిండట. అంబానీ ఆరుద్ర. అంబానీ కాకుండా ఇంకో ఆమె పుట్టింది. ఎవరు అనుకుంటున్నావు? సోనియా గాంధీ.
సోనియా గాంధీ అవునా అని మళ్ళా జగన్మోహన్ రెడ్డి కూడా వచ్చిండు. అవునవును. అయ్యో నువ్వే చెప్పినావు నేనే చెప్పినా కదా? చూసిన నేను ఆ, చూసినప్పుడు ఫుల్ ఖుషి అనిపించింది. ఇట్లనే బాగా ఖుషి అవుతా నేను. ఇట్లానే ఖుషి అవుతావా? ఖుషిగా ఇక మంచిగా సంతోషంగా ఉండు. నీకేమైనా కావాలంటే మా వాళ్ళని అడగాలి, అన్ని చూసుకుంటారు. నీకు ఏం కష్టం అన్ని చేస్తారు. ఉండని ఓకేనా? ఒకసారి రాజశ్యామలకు జై అను. రాజశ్యామలకు జై. జై అట్లా మంచిది, మరి మంచి తల్లి. మంచిది.